మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ అయితే కమెంట్ చేసేయండి. హలో గైస్, వెల్కమ్ టు ప్రవీణ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే రైస్ అయితే తీసుకోండి, మంచిగా చల్లర పెట్టేసుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం అయితే ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు ముందే మామిడికాయ తురుము అనేది తురిమేసి పెట్టేసుకోండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట ప్రాసెస్. సో మామిడికాయ తురుమును కూడా అందులో యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా మిక్స్ ఉంది కదా, దీన్ని అయితే ఇందాక మనం చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే మంచిగా మిక్స్ చేసుకోండి, మంచిగా కలిసేలాగా. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇప్పటిదాకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.